మిత్రులారా, ఇందిరమ్మ మనవరాలు, మన సోనియమ్మ బిడ్డ, మన నాయకురాలు ప్రియాంక గాంధీ గారు మన గడ్డ కొడంగల్ మీదకు వచ్చిన సందర్భంలో వేలాది మంది దిక్కులు పిక్కటిల్లేలా ఆకాశంలో నుంచి చూస్తే చీమల దండులా ఇక్కడికి వచ్చి ప్రియాంక గాంధీ గారికి అండగా నిలబడి తెలంగాణలో మార్పు తెచ్చి ఇందిరమ్మ రాజ్యం తేవడానికి కొడంగల్ గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఎగరేయడానికి వచ్చిన మీకందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ప్రియాంక గాంధీ గారికి పెద్ద ఎత్తున చప్పట్లతో కృతజ్ఞత చెప్పండి. ధన్యవాదాలు సోదరులారా. కోసం, ఈ నిరుద్యోగ యువకుల కోసం, ఈ ఉద్యమకారుల కోసం, ఈ అమరవీరుల కుటుంబాల కోసం నిటారుగా నిలబడి కొట్లాడిన దానికి నా ధైర్యం, నా అండ ఈ కొడంగల్ గడ్డ. మీరు అండగా ఉన్నంత వరకు అది నరేంద్ర మోడీ అయినా కల్వకుంట్ల చంద్రశేఖరరావు అయినా నిటారుగా నిలబడి కొట్లాడి వాళ్ళ మెడలు వంచే బాధ్యత నాది. మిత్రులారా, ఈ మొక్క మీరు నాటినరు, ఇది పెద్దదై వృక్షమై ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి నాయకత్వం వహిస్తుంది. మరి ఈరోజు మీరు నాటి, మీరు నీరు పోసి, మీరు పంచిన వృక్షాన్ని కల్వకుంట్ల చంద్రశేఖరరావు భుజాల మీద గొడ్డలేసుకొని నరకడానికి వస్తున్నాడు. తారక రామారావు మీరు నాటిన వృక్షాన్ని నరకాలని చూస్తున్నాడు. నేను అడుగుతున్న మిత్రులారా, ఆ తండ్రి కొడుకులను మీ వృక్షాన్ని నరకనిస్తారా? మీరు అండగా నిలబడి ఎవడు వచ్చినా పాతాళానికి తొక్కుతారా? మీరొక్కసారి ఆలోచన చెయ్యండి. అదేవిధంగా మిత్రులారా, సిరిసిల్ల నుంచి సన్నాసి వచ్చిండు, కొడంగల్ని దత్తత తీసుకుంటా అన్నాడు.